ప్రధాని మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా రేపటి నుంచి 2 రోజుల పాటు మలేషియాలో పర్యటించనున్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు మోదీ అధికారికంగా పర్యటించనున్నారు. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై కీలక చర్చలు జరగనున్నాయి. మోదీ మలేషియాలో పర్యటించడం ఇది మూడోసారి. 2024 ఆగస్టులో ఇరు దేశాల మధ్య కుదిరిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం తర్వాత ప్రధాని మోదీ మరోసారి మలేషియా వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ మలేషియా సంబంధాల్లోని పలు అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సముద్ర తీర సహకారం తదితర రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. వీటితో పాటు డిజిటల్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఇంధనం, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారాన్ని ఇరు దేశాల నేతలు సమీక్షించనున్నారు. భవిష్యత్తులో 2 దేశాల ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. మలేషియాలోని భారతీయ కమ్యూనిటీ సభ్యులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. పారిశ్రామిక, వ్యాపార రంగ ప్రముఖులతోనూ భేటీ కానున్నారు. అనంతరం 10వ భారత్ మలేషియా CEO ఫోరంలో ప్రధాని పాల్గొనే అవకాశం ఉంది. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడం, ఇరు దేశాల మైత్రిని మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది. భారత్ మలేషియాల మధ్య సుదీర్ఘమైన చారిత్రక, నాగరికత, సాంస్కృతిక సంబంధాలున్నాయి.